శాంతిధామం పెట్టేసినారు. కానీ పరంధాంలో అనుభవం చేసే శాంతి అనేది వేరే, సత్యుగంలో అనుభవం చేసే శాంతి వేరే, ఇక్కడ సంగమంలో అనుభవం చేసే శాంతి అనేది వేరే. 3 టైప్ ఆఫ్ శాంతి అనుభవం చేస్తాం. ఇక్కడ వచ్చి శాంతి ఎట్లా అనుభవం చేస్తామంటే అశాంతి, దుఃఖం అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ శాంతి అనుభవం చేస్తాం. కాంట్రాస్ట్ మనకు తెలుస్తుంది. ఫాస్ట్ ఏం జరిగిందో కంపేర్ చేసి తర్వాత సైలెన్స్ అనుభవం చేస్తాం శాంతిని. అది సంగమంలో ఇక్కడ అనుభవం చేసేది. కానీ సత్యుని కంపేర్ చేసే పని ఏం లేదు కదా. ప్రకృతి కానీ, వాతావరణం కానీ, వాయుమండలం కానీ, పరివారం కానీ అందరం బాగుంటారు కదా. సో అక్కడ అనుభవం చేసే శాంతి అనేది శివబాబా తప్ప ఇంకా ఎవరు మనకు శాంతి ఇచ్చేది సాధ్యం లేదు. సింపుల్గా చెప్పాలంటే శాంతి అంటే ముక్తి ఇచ్చేది శివబాబా. ఓకే, కానీ జీవన్ముక్తి ఇచ్చేది ఎవరు తెలిసిన? ముక్తి అనేది పరంధామం, శాంతిధామం. శాంతి అక్కడ అనుభవం చేస్తాం. సుఖం అనుభవం ఎక్కడ జరుగుతుంది అంటే జీవన్ముక్తిలో సుఖం అనుభవం జరుగుతుంది. అంటే సత్యుగం, త్రేతాయుగంలో స్వర్గంలో వచ్చి మనకు సుఖం ప్రాప్తి అవుతుంది. కానీ సుఖం ఎవరు ఇస్తారంటే పరివారం ఇచ్చేది సుఖం, పరమాత్మ ఇచ్చేది శాంతి. సో భక్తి అనేది ఏమంటే పరివారం కోసం చేసేదే భక్తి. శాంతి లేదంటే ఆటోమేటిక్ క్రోధం వస్తుంది. ప్రేమ లేదంటే లవ్ లేదంటే మోహం వస్తుంది. శక్తి లేదంటే వీక్నెస్ వస్తుంది. పవిత్రత లేదంటే అపవిత్రత వస్తుంది. ఖుషి లేదంటే దుఃఖం వస్తుంది. వాస్తవంగా ఇది అర్థం చేసుకోవాలి. ఆత్మ లోపల ఈ 7 లైట్ ఉంది కదా, ఈ లైట్ ఆఫ్ చేస్తేనే ఆ కత్తులు అనేది వస్తుంది, ఆ డార్క్నెస్ మబ్బు అనేది వస్తుంది. మబ్బు అనేది ఏం లేదు, దానికి ప్రాణం లేదు, ఏమి లేదు. కానీ మన ఒక్క ఓన్ వీక్నెస్, 7 గుణాలు ఉంది కదా ఆత్మ, ఒక 7 అది వచ్చి లైట్. ఇది ఎప్పుడంతా ఈ లైట్ ఆఫ్ అవుతుందో, యాబ్సెంట్ అవుతుందో అప్పుడు మాయా రావణ్ ప్రవేశం అవుతుంది.